హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీలోకి అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీలోకి అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ జర్నీ కూడా అసెస్ అవుతుంది. సో ఇప్పటివరకు నా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి వీడియో చూసేకుండా వీడియో వెంటనే ఫస్ట్ సబ్స్క్రైబ్ అనుకోండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టి ఆల్ ఆప్షన్ చేసుకుని అప్పుడు నేను చేసే వీడియో ప్రతి మిస్ కాకుండా చూడండి. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చూడండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము రామూర్తిపేట కావాలండి. మీరు ఇట్లా కావులకు వచ్చినప్పుడు తప్పకుండా నెల్లూరుకి వెళ్ళి కావులు దిగేసి కావులో సో ట్రంక్ రోడ్లో మీకు కనిపిస్తుంది. నెల్లూరుకి వెళ్ళి ట్రంక్ రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రామూర్తిపేట కావాలి. సో దేవస్థానం వివరాలు వచ్చి చూపిస్తాను. మీరు కూడా మీరు గుడి నిర్వహణ కేంద్రానికి పూజా కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి సహాయం చేయండి. సో ఈ యొక్క గుడి అభివృద్ధితో పాటు ఉండి సో మీకు వచ్చిన పూర్తిగా సహాయం చేయండి. సో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానం కుటుంబ సభ్యులు కానీ మీరు ఎప్పుడైనా దర్శించుకోండి. స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వీలైతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటే అన్నదాన సేవ చేసి మహాప్రసాదం తీసుకొని సో ఇంకా మీకు తోచిన శక్తుల సాయం ఈ యొక్క హుండీలో వేచి హుండీ ఉంటుంది. హుండీలో కూడా మీరు ఇవ్వచ్చు. మీరు భక్తులు ఇచ్చేట కానుకలు ముక్కులు కూడా, లేకపోతే మీరు ఈ యొక్క దేవస్థానం ఈ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ మెంబర్స్ కానీ వీలైతే ప్రధాన అర్చకులను సంప్రదించి సో మీరు ఇవ్వాల్సినటువంటి వివరాలు ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. అప్పుడు పూర్తిగా దేవస్థానం చెందుతుంది. అప్పుడు మీకు పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులకు అష్టేశ్వర భోగభాగ్యాలు ఆయుర్వేదాలు అన్ని పొందుతానికి కోరుకుంటున్నాను. చూడండి తెలుస్తాం తప్పకుండా ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రామూర్తిపేట తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షం పొందండి. సో రాగమంజరి సంకీర్తన అన్నది సో తప్పకుండా దర్శించుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తప్పకుండా దర్శించుకొని స్వామివారికి కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. సో ఇదండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. తప్పకుండా దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. ఆ తీర్థప్రసాదం తీసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి, అనుగ్రహం పొందండి. అదేవిధంగా మీకు తోచినంత శక్తి కొద్దిగా ఈ యొక్క దేవస్థానానికి విరాళాలు ఇచ్చి ఆదుకోండి. మీరు ఇచ్చేటువంటి కానుకలు మొక్కుబడులు ఉంటే ఇక్కడ